కలియుగంలో కొన్ని పాషాణ మతాలు పుట్టి విస్తరిస్తాయని చెప్పి భాగవతంలో చాలా స్పష్టంగా ఈ మతాలు పుట్టక ముందే తెలియజేయడం జరిగింది. ఇది యుగ ధర్మం. ఈ కలియుగ ధర్మం ప్రకారం మానవుల మేధో సామర్థ్యాలన్నీ తక్కువగా ఉంటాయి. భౌతిక భోగాల వైపుకి, అసత్యాల వైపుకు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. 3 వంతులు అధర్మం, 1 వంతు ధర్మం నడుస్తుంది అని చెప్పి భాగవతంలో చెప్పడం జరిగింది. ఇదొక కారణం. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో వీళ్ళు అనుకుంటున్నట్టుగా దాదాపు 70% 80% ఉందనుకుంటారు. కానీ మెజారిటీ శాతం బైబిల్ని అంగీకరించలేదు. 33% మాత్రమే ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు. మిగిలిన 77% మంది క్రైస్తవులు కాదు, బైబిల్ రిజెక్ట్ చేసిన వాళ్ళు. అయితే ఈ 33% కూడా ఎలా విస్తరించింది అంటే, బైబిల్లో ఏదో పరమసత్యం ఉండటం వల్ల, బైబిల్ దేవుళ్ళు దైవత్వం ఉండటం వల్ల, యేసు మహిమాన్వితులు అవ్వటం వల్ల క్రైస్తవం ఈ 33% విస్తరించలేదు. క్రైస్తవ పాస్టర్ల యొక్క